ఓం నమ శివాయ. శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు పంచభూత లింగ స్థలాలను దర్శించి వాటిని తన కృతులలో ఇలా పొందుపరిచారు. ఆకాశలింగము గురించి ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి. ఆనంద నటన ప్రకాశం చిత్సభేషం చిత్సభేషం ఆశ్రయామి శివకామవల్లీశం భానుకోటి సంకాశం భుక్తిముక్తి ప్రదదహరాకాశం దీనజన సంరక్షణచణం దివ్య పతంజలి వ్యాఘ్రపాద దర్శిత కుంచితాబ్జచరణం శీతాంశు గంగాధరం నీలకంధరం శ్రీకేదారాది క్షేత్రాధారం భూతేశం శార్దూల చర్మాంబరం చిదంబరం భూసుర త్రిసహస్ర మునీశ్వరం విశ్వేశ్వరం నవనీత హృదయం సదయ గురుగుహ తాదమాద్యం వేదవేద్యం వీతరాగిణమప్రమేయాద్వైత ప్రతిపాద్యం సంగీత వాద్య వినోద తాండవజాత బహుతర భేదచోద్యం. ముత్తుస్వామి దీక్షితుల వారు పంచమహాక్షేత్రాలను దర్శించి ఒక్కొక్క క్షేత్రములో గల విలక్షణ స్వరూపుడు శక్తియుక్తుడైన పరమేశ్వరుడిని కీర్తించారు. ఈ క్షేత్రములు పంచభూతాలకు ప్రతిరూపాలు. ఒక్కొక్క క్షేత్రము ఆకాశము నుండి భూమి వరకు గల పంచభూతముల స్వరూపమే ఆయా క్షేత్రములలో లింగరూపముగా ప్రసిద్ధికెక్కింది. పంచభూతములకు పరాయణమైనది ఆకాశము. ఈ ఆకాశ శబ్దముచే బ్రహ్మము చెప్పబడుతోంది. ఆ ఆకాశ శబ్దముచే ఆకాశమును భూతము కూడా లోక వ్యవహారమున తెలియచున్నది. ఈ ఆకాశాది భూతములకు మూలమైనది ఆకాశ శబ్ద వాచ్యమైన పరబ్రహ్మ స్వరూపము. దీక్షితుల వారు బ్రహ్మసూత్రాంతర్గతమైన ఈ మహావిషయమును సుస్పష్టముగా తమ కృతుల యందు నిక్షేపించిరి. ఇంకనూ దీక్షితుల వారు ఆకాశరూప బ్రహ్మముచే అంతరమున గల ఆకాశభూత రూపమైన లింగము యొక్క నామరూప క్రియా వైభవమును తమ కృతుల యందు వర్ణించారు. చిత్ అంబరముగా నుండి చిదంబరమైనది. దీక్షితుల వారు కేదార రాగములో చిదంబరమునందలి ఆకాశలింగ స్వరూపుడైన స్వామిని ఆనంద నటన ప్రకాశునిగా స్తుతించుచు ఆ స్వామిని ఆశ్రయించున్నప్పుడు కలిగిన భావమే ఆనంద నటన ప్రకాశం చిత్సభేషం అనే కృతిలో ఇమిడ్చారు. ఆనందము పరమేశ్వర లక్షణము. అసమంతాత్ నందం ఆనందం, ఇది వ్యాకరణ పరిభాష. ఈ ఆనందము అనంతమైనది. ఆకాశమెట్టితో ఆనందము కూడా అట్టిదే. అంతటా ఆనందము కలిగినది ఆనందము. అంతటాకాశము కలది ఆకాశము. కాశమనగా వెలుగు, చీకటి లేనిది. ఆకాశమంతా ఆనందమే కాని దుఃఖము లేదు. ఆకాశమునందు నటనము నృత్య నాట్యమయమైన పదభావ రసాత్మకమైన నటనము చేయువాడు ఆ సదాశివుడు. ఆనంద నటనముచే ప్రకృష్టమైన పరిపూర్ణమైన కాశమును అనగా వెలుగును ప్రసరింపజేయువాడు. అట్టి వెలుగులో చిత్ సభాభవనమున తానే ఆసీనుడై ఉండేవాడు. చిత్సభేషం జ్ఞానస్వరూపిణి అయిన మాతృక, ఆమెయే సకలమైన భాసము కలది. సభా అట్టి సకల ప్రభారూపమైన జ్ఞానస్వరూపిణికి ఈశ్వరుడు సత్స్వరూపుడు పరమాత్మ. ఆ మహానుభావుడు శివశక్తి స్వరూపుడు. కామవల్లి కామకల కామకోటి అయిన ఈశ్వరుడు శివకామవల్లీశుడు. అట్టి శివకామవల్లీసుని ఆశ్రయించుచున్నాను అని దీక్షితుల వారు పల్లవిలో వ్యాఖ్యానించారు. శివకామవల్లీశ అను పదములో శ్రీ విద్యామంత్ర బీజాక్షర సంపుటి భావితమవుతోంది. ధ్యాన సమాధి నిష్ఠులైన దీక్షితుల వారు తన ప్రాణములన్నింటినీ మనసును లగ్నము చేసి ధ్యానమున ఉండగా ఆ తన్మయ స్థితిలో ఈ పల్లవి పల్లవించి ఆనందము చిగురు తొడిగినట్లుగా తెలుస్తోంది. చిదంబరమునకు పుదియూరు, వ్యాఘ్రపురము, పొన్నంబళము అను నామములు ఉన్నాయి. పోన్ అనగా బంగారము. చిదంబరములో గల సభామండపము బంగారముతో నిర్మింపబడి ఉన్నది. శివుడు అచట ఆనంద తాండవము చేసనని ప్రసిద్ధి. తాండవము 7 రకాలని చెప్తారు. అది ఆనందము, సంధ్య, ఊర్ధ్వ, గౌరి, కౌలిక, త్రిపుర, సంహార తాండవాలు. వీరిలో ఆనంద తాండవము శ్రేష్టమైనదని చెప్తారు. ఈ ఆనంద తాండవము సృష్టి స్థితి లయములతో కూడినదని స్థల పురాణమునందు కూడా ఉన్నది. అనుపల్లవిలో దీక్షితుల వారు భానుకోటి కోటి సంకాశం అన్నారు. భానుడు అంటే సూర్యుడు ప్రకాశాన్ని ఇస్తాడు. అంతకు 1,000,000 రెట్లు
భానుడు దీపించినచో ఆ వెలుగు ఎట్లుంటుందో అట్టి వెలుగు తన అనుభవములో చూసి అది భుక్తిముక్తిప్రదమైన దహరాకాశముగా దీక్షితుల వారు కనుగొన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.